క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. గత 18 రోజుల క్రితం గత చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై మా సహచర డైరెక్టర్లందరం కలిసి 14 మందిని కలిపి వారిపై అవిశ్వాసం పెట్టడం జరిగింది. పెద్దలు వైస్ చైర్మన్ గారు దయాకర్ రెడ్డి గారు అప్పుడు యుఎస్లో ఉండడం వల్ల వారు ఆ రోజు రాలేకపోయినారు. కానీ వారు కూడా ఈరోజు మా విశ్వాసానికి వచ్చినందున మేమందరం 19 మంది గాను 15 మంది డైరెక్టర్లము కలిపి వారిపై మహేందర్ రెడ్డి గారిపై అవిశ్వాసం పెట్టడం జరిగింది. అవిశ్వాసం నెగ్గింది కావున 2 రోజుల్లో మళ్ళీ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. ప్రస్తుతం మా వైస్ చైర్మన్ దయాకర్ రెడ్డి గారు, గౌరవ పెద్దలు దయాకర్ రెడ్డి గారు ఇప్పుడు చైర్మన్గా ఉన్నారు. వారు ఈరోజు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఎన్నిక సోమవారం కానీ మంగళవారం కానీ జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంత్రులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు మరియు మా అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, ఉమ్మడి నల్గొండ జిల్లా శాసనసభ్యులు, గౌరవ పార్లమెంటు సభ్యులు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ నాకు అండగా నిలబడ్డ మా డైరెక్టర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఈ బ్యాంకుని దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి మా ప్రభుత్వం సహకారం తీసుకొని, గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకొని బ్యాంకును ముందుకు తీసుకెళ్లడానికి అందరి సలహాలు సూచనలతో ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. రాజకీయాలకు అతీతంగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాము. ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా ఈ బ్యాంకుని ముందుకు తీసుకెళ్లడానికి ఎంప్లాయీస్ సహకారం కూడా తీసుకుంటాం, అలాగే మా డైరెక్టర్ల సహకారం తీసుకుంటాం, రైతుల సూచనలు కూడా తీసుకొని ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నాకు సహకరించిన నా తోటి డైరెక్టర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. కాంగ్రెస్ కంచుకోట మళ్ళీ పూర్వవైభవం వచ్చింది. కాంగ్రెస్ వచ్చి పెద్దలు ముఖ్యంగా నల్గొండ జిల్లా అంటేనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు వస్తుంది. కాంగ్రెస్ అంత స్ట్రాంగ్ చేసింది మన జిల్లాలో. వారు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతకుముందు కూడా చైర్మన్ మహేందర్ రెడ్డి ఉన్నప్పుడు మేము సహకరించినాము. ఎందుకంటే మా మధ్యలో ఎటువంటి తారతమ్యాలు ఉండదు, అందరం కలిసి కట్టుగా పోవాలని చేసి సహకరించినాము. కానీ వారు మా యొక్క అభిప్రాయం ఎప్పుడు కూడా తీసుకోలేదు. నిజంగా చెప్పాలంటే మా డైరెక్టర్ అందరూ తెలుసు. ఇప్పుడు కూడా అందరం చర్చించుకున్న తర్వాతనే ఆయనపై అవిశ్వాసం పెట్టడం జరిగింది. అది నెగ్గింది. మా తమ్ముడు, నాకు తమ్ముడు లాంటి వాడు శ్రీనివాసరెడ్డి గారిని చైర్మన్గా ఎన్నుకుంటున్నాము. వారు మా సలహాలు కానీ వారికి ఉన్న ఎక్స్పీరియన్స్తో ఇంకా బ్యాంకును అభివృద్ధి పదం తీసుకెళ్తారని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము వచ్చిన తర్వాత రైతులే కాదు, రైతుల బిడ్డలు కూడా బాగుపడాలనే ఉద్దేశంతో మేము రైతు పిల్లలకు కూడా బయటికి వెళ్ళాలంటే వాళ్ళకు లోన్లు కూడా ఇవ్వడం జరిగింది, విదేశాలకు వెళ్ళడానికి. ఇంకా కూడా ఎంతమంది రైతులు ఉంటే కూడా అంతమంది వాళ్ళ పిల్లలకు కూడా లోన్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అది కూడా శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా దాన్ని ఇంకా ముందు తీసుకెళ్తామని తెలియజేస్తాం. శ్రీనివాసరెడ్డి గారు, టిఎస్సిఎస్ చైర్మన్ మునుగోడు గారు డైరెక్టర్గా ఇవాళ అవిశ్వాసంలో నెగ్గినది ఇలా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మహేందర్ రెడ్డి గారిని గెలిచడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే గతంలో మా అందరికి తెలిసి ఎన్ని బాధలు పడ్డామో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇలా హరిజన గిరిజన పడుగు పల్లెలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఇలా శ్రీనివాసరెడ్డి గారు
ఎన్నికైనందుకు వారి కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసినందుకు ఇవాళ గుర్తింపుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గా ప్రకటించింది కాబట్టి వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడికి ఈరోజు నల్లగొండ జిల్లా కోఆపరేటివ్ సొసైటీ ప్రభుత్వంలో DCMS రెండు చైర్మన్లను అవిశ్వాసం పెట్టి ఈరోజు అధికారికంగా గౌరవ DCCB డైరెక్టర్లు గౌరవ PSA చైర్మన్ కలిసి గత BRS ప్రభుత్వంలో చైర్మన్ గా ఉన్న గోగిడి మహేందర్ రెడ్డి గారిని ఈరోజు అవిశ్వాసం తెచ్చడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు PSA చైర్మన్ కుమ్మం శ్రీనివాస్ రెడ్డి గారిని డైరెక్టర్లందరూ PSA చైర్మన్ అందరూ ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా పక్షాన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.